హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్, పాలిటీ ఫ్యాకల్టీ. ఈ క్లాస్లో గణతంత్ర దినోత్సవానికి స్వతంత్ర దినోత్సవానికి గల తేడాలను చదువుకోవడం అనేది జరుగుతుంది. మన భారతదేశంలో ప్రతి భారతీయ పౌరుడు గర్వించదగినటువంటి 2 రోజులు ఏమైనా ఉన్నాయా అంటే అవి 2 రోజులని తప్పక మన అందరి గుండెపైన మనము చేతేసుకొని చెప్పగలం. అదొకటి భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి రోజు, మరొకటి భారతదేశానికి రాజ్యాంగము అమలు అయినటువంటి రోజు. భారతదేశంలో ప్రతి భారతీయ పౌరుడు ఈ 2 సెలబ్రేషన్స్ని గర్వంగా జరుపుకోవడం జరుగుతుంది. కానీ కొందరికి ఈ 2 సార్లు జెండాను ఎందుకు ఎగరేస్తూ ఉన్నాం, గణతంత్ర దినోత్సవానికి స్వతంత్ర దినోత్సవానికి గల తేడాలు ఏమిటి అన్నటువంటి విషయం అర్థం కానటువంటి స్థితిలో చాలామంది ఉన్నారన్నటువంటి విషయాన్ని నేను గమనించడం అనేది జరిగింది. అది ఇప్పుడు చూద్దాం. స్వతంత్ర దినోత్సవం అంటే ఏమిటి అంటే, మనకి దాదాపుగా 1600 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు రోజున ఈస్ట్ ఇండియా కంపెనీ మన భారతదేశంలో ప్రారంభం కావడానికి పునాదులు పడ్డాయి. ఇక్కడి నుంచి మొదలు పెడితే దాదాపుగా 1947వ సంవత్సరం ఎప్పటి వరకు ఆగస్టు 14వ తారీఖు సాయంత్రం 6:45 వరకు కూడా మన భారతదేశము విదేశీ పరిపాలన కింద ఉండడం అనేది జరిగింది. అయితే ఆ విదేశీ పరిపాలన విధానంలో ఎన్నో అవరోధాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవమానాలను మన భారతీయ పౌరులు, భారతదేశ ప్రజలు ఎదుర్కొన్నారు. దీనికి ప్రతిఫలంగానే ఏం చేసినారంటే 1857 నుండి బ్రిటిష్ వారిపైన వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. దీన్ని మనం సిపాయిల తిరుగుబాటు అంటాం. ఈ సిపాయిల తిరుగుబాటు నుంచి మొదలుకొని 1947 వరకు కూడా మన భారతదేశంలో అనేక మంది తమ ప్రాణాలను, తమ ఆస్తులను, తమ ఉద్యోగాలను త్యాగం చేసి దేశానికి ఏ విధంగానైనా సరే స్వతంత్రాన్ని సంపాదించి పెట్టాలి అనేటటువంటి దృక్పథంతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ఈ పోరాటంలో అనేక మంది జైళ్ళ పాలు కావడం, వాళ్ళ ప్రాణాలను మన దేశం కోసం త్యాగం చేయడం అనేది జరిగింది. ఆ త్యాగ ఫలితమే మన భారతదేశానికి వచ్చినటువంటి స్వతంత్రం. చివరికి మన పోరాటాలకు తట్టుకోలేక బ్రిటిష్ వాళ్ళు తప్పనిసరిగా భారతదేశం నుంచి వెళ్ళిపోవాల్సినటువంటి సమయం ఆసన్నమైన తర్వాత 1947 సంవత్సరంలోనే బ్రిటన్ పార్లమెంటు మన భారతదేశానికి స్వతంత్రం ఇస్తున్నట్టుగా ప్రకటించింది. దురదృష్టం ఏమిటంటే అదే చట్టములో పాకిస్తాన్ ఏర్పాటుకు కూడా అవకాశం ఇచ్చింది. పాకిస్తాన్ వాళ్ళు కూడా స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు, మనం కూడా స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అర్థమైంది కదా. భారతదేశానికి స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి అనేక మంది ప్రాణత్యాగాలు చేశారని, ఈ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రధాన కారణం బ్రిటిష్ వారి చేతుల్లో నుండి భారతదేశానికి స్వతంత్రం రావడం. అప్పటి నుంచి మన భారతదేశము స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి, ఒక గుర్తింపు కలిగినటువంటి దేశంగా అవతరించింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని భారతదేశానికి ప్రతి సంవత్సరం 1947 నుంచి అంటే 1947 ఆగస్టు 15వ తారీఖు నుంచి మనము స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆ రోజు కూడా మనము జెండాను ఎగరేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది స్వతంత్ర దినోత్సవానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్. దాని తర్వాత గణతంత్ర దినోత్సవం, దీన్ని మనము రిపబ్లిక్ డే అని అనుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి రిపబ్లిక్ అంటే ఏంటి అంటే, ఏ దేశం యొక్క పరిపాలనా విధానం అయితే ఒక చట్టానికి అనుకూలంగా, ఒక నియమ నిబంధనలకు అనుకూలంగా, రాజ్యాంగానికి అనుకూలంగా పరిపాలన జరుగుతుందో దాన్ని గణతంత్ర దేశము అని అంటాం. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1946వ సంవత్సరంలో రాజ్యాంగ పరిషత్ అనేదాన్ని ఏర్పాటు చేశారు. రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేస్తే 1949 నవంబర్ 26వ తారీఖు రోజున రాజ్యాంగము పూర్తయింది. ఈ రాజ్యాంగము 1950 జనవరి 26వ తారీఖు నుండి ఈ రాజ్యాంగం అమలులోకి రావడం అనేది జరిగింది. కాబట్టి దాన్ని గణతంత్రమైనటువంటి దినోత్సవం అంటాం. ఈరోజు మన భారతదేశంలో
రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన విధానం అనేది ఉంది. రాజ్యాంగం అమలవుతుంది అంటే ఆ రాజ్యాంగం అమలవుతున్నటువంటి దానికి గుర్తుగానే మనము ఏం చేసుకుంటున్నామంటే రిపబ్లిక్ డేని చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎక్కడ ఈ గణతంత్ర దినోత్సవం ఉంటుంది, ఎక్కడ రాజ్యాంగం ఉంటుందంటే మొట్టమొదటిసారిగా ఆ దేశానికి స్వతంత్రం అనేటటువంటిది ఉండాలి. మొట్టమొదటిసారిగా భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చినందుకు గాను మనము ఆగస్టు 15వ తారీఖు రోజున జెండాను ఎగరేస్తున్నాం. ఆ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి దేశం యొక్క పరిపాలన ఒక రాజ్యాంగము ఆధారంగా జరుగుతుంది కాబట్టి ఆ రాజ్యాంగము అమలు అయినటువంటి రోజును పురస్కరించుకొని మనము గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. దీనిని మనము రిపబ్లిక్ డే అంటాము. ఇది గణతంత్ర దినోత్సవానికి స్వతంత్ర దినోత్సవానికి సంబంధించినటువంటి అంశము మరియు రెండు విషయాల మధ్యలో భేదము.